హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనతో పాటు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఉన్నారు. దేశ రెండవ రాజధానికి హైదరాబాద్ని చేయాలనే అంశంపై వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ అంశాన్ని మీరు సమర్థిస్తున్నారా? అసలు సమర్థించని వాళ్ళు ఉన్నారు. అంబేద్కర్ చెప్పడానికి కారణం ఉంది. అంబేద్కర్ వాదనలను సంపూర్ణంగా ఆమోదిస్తారు. అంబేద్కర్ ఏంటంటే రాష్ట్రాలకు సమన్యాయం జరగాలి, అప్పుడే భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా నిలబడగలుగుతుందని నమ్మిండాయి. ఆ వాదంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తాను. కొన్ని రాష్ట్రాలు విపరీతంగా పెద్దగా, కొన్ని రాష్ట్రాలు చిన్నగా ఉంటే మనకు సమస్య అవుతుంది. అట్లా ఉండటానికి వీల్లేదు అని అన్నాడు. అది కూడా కరెక్ట్. అందుకని ఏమన్నా అంటే ఉత్తరాదిన పెద్ద రాష్ట్రాలు, దక్షిణాదిని మీరు చిన్న రాష్ట్రాలుగా చేసిండ్రు, ఇది మంచిది కాదు అన్నాడు. ఈ వ్యత్యాసాలు మనం పెరగకుండా జాగ్రత్త పడాలి అన్నారు. అందులో భాగంగా కార్యాలయాలు దక్షిణాదిని కూడా నెలకొల్పాలి హైదరాబాదులో అని సూచన చేసిండు. ఇవన్నీ కూడా తప్పుబట్టవలసినవి ఏమీ కావు. అది వాస్తవానికి ఇంకా సూటిగా చెప్పాలంటే ఆ అంబేద్కర్ చెప్పిన సూత్రాలను కరెక్ట్గా పాటిస్తే భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ బలపడుతుంది, ప్రజాస్వామ్యం ఇంకింత బలపడుతుంది. కాబట్టి మనం కోరుకునేది ఏంటంటే ఈ ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేయటానికే మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ఇవాళ చాలా కీలకం. అంబేద్కర్ చెప్పిన సూచనలను పాటించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం మితిమీరిన జోక్యం చేసుకుంటున్న ఈ నేపథ్యంలో రెండవ రాజధాని అంటే అది మళ్ళా ఇక్కడ దక్షిణాది వ్యవహారాల్లో, ఈ తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బగొట్టే ప్రమాదం కూడా ఉంది. ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, ఎందుకంటే తెలంగాణకు బోల్డంతమంది శత్రువులు పొంచి ఉన్నారు. వాళ్ళు ఎట్లాగైనా దీన్ని కున్న అస్తిత్వాన్ని దెబ్బతీయాలి, కబలించాలనే ఆలోచనతో ఉంటారు. అటువంటి వాళ్ళందరితో కలిసి కేంద్రం ఈ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకని మేము రెండవ రాజధాని వద్దు. అంబేద్కర్ చెప్పినట్టుగా సమన్యాయాన్ని పాటించండి, అందరికీ సమానంగా వనరుల్లో వాటాను పంచండి. దాంతోపాటుగా మీరు అప్పుడప్పుడు వీడికొచ్చి పార్లమెంట్ సమావేశాన్ని ఒకదాన్ని ఇక్కడ జరపండి ప్రతి సంవత్సరం శీతాకాలంలో. అదేవిధంగా మేము కోరేది ఏంటంటే మీరు సమాన వాటాను కూడా ఇవ్వండి, మితిమీరిన జోక్యాన్ని అరికట్టండి, రాష్ట్రాల అస్తిత్వాన్ని గుర్తించండి, గౌరవించండి. ఇది మేము కోరుకుంటున్నాం. అందులో భాగంగా మీరు కొన్ని ఆఫీసులు ఇక్కడ పెడితే ఇంకా సంతోషిస్తాం. రాష్ట్రపతి నిలయం ఉన్నట్టే పార్లమెంటుది ఒక సమావేశం ఇక్కడ, పార్లమెంటు సుప్రీంకోర్టు ఒక బ్రాంచ్ ఇక్కడ పెడితే బాగుంటుందని. అట్లాంటి ప్రయత్నం మంచిది. కానీ రాష్ట్రాల అస్తిత్వాన్ని దెబ్బతీసే మితిమీరిన జోక్యానికి రెండవ రాజధాని అవకాశం ఇస్తుంది. కాబట్టి దాన్ని నేను అంగీకరించట్లేదు. సార్, ఇంకోటి, ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా మన దక్షిణాది రాష్ట్రాలకు అయితే నష్టం అయితే జరుగుతుందని అందరికీ తెలుస్తుంది. అయితే ఆ నష్టాన్ని అరికట్టడానికి కానీ, ఆ నష్టాన్ని ముందే ఛేదించడానికి కానీ దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి ఏదైనా మరో ఉద్యమానికి తరలేకపోతున్నారా? ఉంటుంది కదా. ఇదివరకు ఇంతకుముందే ప్రకాష్ అంబేద్కర్ గారు చెప్పారు, గతంలో జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రాలల్లో సీట్లను నిర్ణయించడానికి, పునర్వ్యవస్థీకరించడానికి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు కూడా అట్లాంటి పద్ధతులే ఆలోచించాలి. జనాభా ప్రాతిపదికన చేస్తే వ్యత్యాసం పెరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాల పాత్ర భాగస్వామ్యం పడిపోతుంది. ఇది ఇవాళ మనం ప్రధానంగా కోరుకోవాల్సిన విషయం. సార్, సందర్భం కాకుండా కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీ తోటి సహచరుడు, మండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయండి, మీరు ఏ విధంగా చేస్తారు? మీ పార్టీ వ్యవహారం వాళ్ళని అడిగితే బాగుంటుంది, నన్ను అడిగితే నేనేం చెప్తా? మీరు కూడా వారి సహచరుడే కాబట్టి. సహచరుడు అంటే ఆయనకి ఏదైనా రాజకీయంగా ఆయన తిరగలేనప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు మేము వెళ్ళినాం కదా, మాట్లాడినాం కదా, సందర్భం వచ్చినప్పుడు. ఇట్లాంటి రాజకీయ పార్టీలో అంతర్గతంగా జరిగే విషయాలపై నేనేం మాట్లాడగలుగుతాను? సస్పెండ్ అయిన తర్వాత మీరు తీన్మార్ మల్లన్న గారితో మాట్లాడారా? కలవలేదు, కలిస్తే మాట్లాడతాం, దానికి ఏముంది. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.